నేను దీపిక డీటెయిల్స్ చూద్దాం. బంగ్లాదేశ్ ఆగ్రహ జ్వాలలు భారత్ పైనేనా? 1971లో భారత సహకారంతో ఏర్పడ్డ బంగ్లాదేశ్ మనపై ఎందుకు విషం చిమ్ముతోంది? ఏకంగా భారత్ని ముక్కలు చేసి తన దేశ భూభాగాన్ని విస్తరించుకోవాలని ఎందుకు అనుకుంటోంది? బంగ్లాదేశ్లో భారత అనుకూల ప్రభుత్వాలపై ఎందుకు అరాచక శక్తులు రెచ్చిపోతున్నాయి? ఈశాన్య భారతానికి మధ్య భారతానికి నడుమ ఉన్న బంగ్లాదేశ్లో శాంతి మనకెందుకు అవసరం? బంగ్లాలో జంజెడ్ ఉద్యమం నిజంగా ఆ దేశ యువతలో చెలరేగిన ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిందా, లేదంటే మన పొరుగు దేశాల కుట్రలో భాగమా? బంగ్లాలో షేక్ హసీనా ప్రభుత్వం రద్దయిపోయి యూనస్ సారథ్యంలో నడుస్తున్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి భారత్ను శత్రువుగా చూడడం పెరిగిపోయింది. చిన్న దేశమైన బంగ్లా ఏకంగా భారత్పై యుద్ధం ప్రకటించినట్లుగా బెంగాల్, అస్సాంలను కలుపుతూ అవిభాజ్య బంగ్లాదేశ్గా ఏర్పడేందుకు వ్యూహాలు పన్నడం ఆ దేశ సొంత బలమా, ధైర్యమా, లేదంటే అమెరికా, చైనా ఎగదోయడం ఉన్నాయా? బంగ్లాలో పరిణామాలు చూస్తూ ఊరుకుంటూ పోతే ఏదో ఒక రోజు మన దేశం ఈశాన్య రాష్ట్రాలను, ఆ తర్వాత బెంగాల్ను సైతం కోల్పోవలసి వస్తుందా? ఇంతకీ బంగ్లాను నయానో భయానో దారిలోకి తెచ్చుకునేందుకు భారత్ అనుసరించాల్సిన వ్యూహం ఏంటి? బంగ్లాను ముక్కలు చేసి హిందూ ప్రాంతాలతో కొత్త దేశం ఏర్పడేలా పరోక్ష ప్రత్యక్ష సహకారం అందించడమా, లేదంటే ఐక్యరాజ్య సమితి సహకారంతో రెఫరెండం నిర్వహించి హిందూ ప్రాంతాలను భారత్లో కలుపుకోవడమా, లేదంటే భారత అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ఇంటర్నల్ పాలిటిక్స్ లో పరోక్షంగా తన ప్రభావాన్ని చూపడమా అనేది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వస్తున్న అంశం. పొరుగు దేశంలో అల్లర్లు, అదే మనకు వ్యతిరేకంగా మంటలు అంటుకోవడం అంటే మన చాప కిందకు నీరు రావడమే. దీన్ని కట్టడి చేయడం, బంగ్లాను భారత్ గుప్పిట్లో పెట్టుకోవడం మోడీ సర్కార్ ముందున్న పెద్ద టాస్క్.